పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాసేపట్లో వైసీపీ నేతలు స్పీకర్ కోడెలను కలవనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, వైసీపీ నేతలు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు ఏంటి? ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు? ఎప్పుడు కలవబోతున్నారు? షెడ్యూల్ ఏంటి? ఇటీవల కాలంలో వైసీపీని కాదని చెప్పి అధికార పార్టీ టీడీపీలో చేరిన 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మరికాసేపట్లో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలవడానికి వైసీపీ ఇప్పటికే అపాయింట్మెంట్ కోవడం జరిగింది. ఆయన ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ కూడా స్పీకర్ ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి, జయరాములు, కలమట వెంకటరమణ, డేవిడ్ రాజు, మణిగాంధీ 8 మంది ఎమ్మెల్యేలు వీరందరూ కూడా పార్టీ ఫిరాయించారని చెప్పేసి ఆరోపిస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మరికాసేపట్లో స్పీకర్ ను కలిసేసి వారికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరాలని వైసీపీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అదేవిధంగా చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ వీరిపై చర్యలు తీసుకోకపోతే వెంటనే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 3 గంటల సమయంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ బిఎస్సి కూడా నిర్వహిస్తారు. బిఎస్సి సమావేశం తర్వాత బడ్జెట్ ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటి అనే విషయానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు పూర్తి వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఈ లోపే వీరందరిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి, ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే మరికాసేపట్లో స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలిసి వీరందరూ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. చక్రి, రైట్ సుధీర్, అంటే ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ అంశంలో టీఆర్ఎస్ లో జరిగిన టీడీపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, వారిపై ఆయా పార్టీల నేతలు కోర్టుకు ఎక్కారు. కోర్టు తీర్పు ప్రకారం చూసినట్లయితే ఈ విషయాల్లో మేము జోక్యం చేసుకోలేము, అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది వైసీపీ ఎమ్మెల్యే, లేదంటే కేవలం స్పీకర్ తోటే దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? ప్రస్తుతానికి వారి ముందు ఉన్న వైసీపీ నేతల ముందున్న ఆప్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే స్పీకర్ ను కలవాలి, స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేయాలి. స్పీకర్ ఫిర్యాదును స్వీకరించని ఎడల, ఒకవేళ స్పీకర్ వీరి మీద చర్యలు తీసుకోవడానికి తాత్సారం చేసిన ఎడలు వీరంతా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోవడం జరుగుతుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో చూసుకున్నట్లయితే రోజాను 7 ఏడాది పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆ విషయం న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి నిన్ననే హైకోర్టులో కూడా రోజా మరొకసారి పిటిషన్ వేయడం జరిగింది. ఈ నెల 8న ఆమె పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి విషయానికి కూడా స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో వీరిపై చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.